ఏర్పడుతుంది, తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కొరత ఏర్పడుతుంది. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంకో మాట అంటుండు, చాలా అప్పులైనాయి, బీఆర్ఎస్ టైంలోనే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ అంటే ఈ డిస్కామ్లు అప్పుల పాలైనాయి అని నిన్న మాట్లాడండి. సిగ్గుండాలే మాట్లాడడానికి. అసలు నువ్వు కదా అప్పుల పాలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ అప్పటికో 2000 కోట్ల అప్పుల్లో ఉండే. బీఆర్ఎస్ దిగిపోయే నాటికి అయిన అప్పులు ఎంత అంటే బీఆర్ఎస్ హయాం 10 ఏళ్లలో జరిగిన అప్పులు 27,000 కోట్ల రూపాయలు. బీఆర్ఎస్ ఎక్కే నాటికి 2,000 కోట్లు ఉంది అప్పు 2 డిస్కామ్లకు. బీఆర్ఎస్ దిగిపోయినాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పు 27,000 కోట్లు. మరి నిన్న జీవోలో పెట్టిండ్రు వీళ్ళే. మొత్తం డిస్కామ్ల అప్పు ఎంతున్నది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే జీవోలో పెట్టింది 54,000 కోట్లుంది.